ఈరోజు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులను కనీసం రాజ్యాంగానికి లోబడి చట్టాలకు లోబడి మీరు చేయాల్సినటువంటి పని ఏదైతుందో దాన్ని విస్మరించి ఈరోజు తెలంగాణకు వచ్చి కనీసం చట్టాలను గౌరవించకుండా ఇష్టారీతిన అంటే ఇది మీ రాజ్యం అనుకుంటారా, ఇది మీ ఆంధ్రప్రదేశ్ అనుకుంటారా? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఖబర్దార్, ఇది ఇక్కడ నడవై మీ చెల్లు మీ ఆంధ్రప్రదేశ్ నడుస్తాయి కావచ్చు, కానీ తెలంగాణ నడవై బిడ్డ గుర్తుపెట్టుకోండి. మీరు ఇట్లనే ఇంకా కొనసాగిస్తాం, తెలంగాణకు వచ్చి కూడా ఆజమాయిషి చెల్లేస్తామంటే తెలంగాణ తిరగబడితే బిడ్డ గుర్తుపెట్టుకోండి. మీరు తెలంగాణలో అడుగు పెట్టలేరు. మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క మొత్తం మూలాలన్నీ కూడా ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాయి. ఒక్కొక్క మూలాన్ని పునాదులతో కదిలిస్తామనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీడియా సంస్థలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మీ మీడియా సంస్థలు కూడా ఇక్కడే ఉన్నాయి. మేము ఎట్టి పరిస్థితులను వదలం మిమ్మల్ని. దయచేసి మరొక్కసారి చెప్తా ఉన్నాం, కేవీఆర్ ఎస్ రెడ్ లోకేష్ నువ్వు చెప్తున్నావు మళ్ళొక్కసారి, లిల్లీపుట్ లోకేష్ మళ్ళొక్కసారి చెప్తున్నాం, గుర్తుపెట్టుకో. లాలీపాప్ లోకేష్ గుర్తుపెట్టుకో, మంచి పద్ధతి కాదు ఇది. మా తెలంగాణ మీద నీ దౌర్జన్యం మంచి పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము. ఏమనుకుంటున్నారు మీరు? తెలంగాణకు వచ్చి తెలంగాణ మీ యాజమాయిషి ఏంటి నాకు అర్థం కాదు. తెలంగాణకు వచ్చి మీ యాజమాయిషి ఎట్లా చేస్తారు? చట్టాలకు విరుద్ధంగా. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పనిచేస్తున్నాడా లేకపోతే ఎవరి కోసం పనిచేస్తున్నాడు? ఎవరి కోసం పనిచేస్తున్నాడు? తెలంగాణ కోసం పనిచేయాలి కదా రేవంత్ రెడ్డి. ఆంధ్ర చంద్రబాబు నాయుడుకు బానిసలాగా పనిచేస్తే ఎవరు ఊరుకుంటారు? ఇక్కడ తెలంగాణ సమాజం కష్టాన్ని తిరగబడతాం. మేమంతా తెలంగాణ ఉద్యమకారులం. మా జీవితాలన్నీ కోల్పోయి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలాంటి తెలంగాణలో మేము ఖచ్చితంగా ఆవేదనతో ఆక్రోషంతో మాట్లాడతాం ఇలాంటి తప్పులు జరిగితే.